వైసీపీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నలుగురు పోలీసుల అధికారులపై వేటు వేసింది. నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలతో సస్పెండ్ చేసింది. ఇద్దరు డీఎస్పీలు భీమరావు, మురళీకృష్ణతో పాటు ఎస్ఐ సతీష్ బాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణపై వేటు పడింది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ నేత అనంతబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసు విచారణపై ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. వైసీపీ నేత అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏపీ పోలీసుల దర్యాప్తుపై ఇటీవల సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. నవంబర్ 18 లోపు విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది. ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా ఛార్జ్షీట్ దాఖలు చేయాలని తెలిపింది. అప్పట్లో తప్పు చేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా ప్రశ్నించింది. కేసు ట్రయల్ కోసం హైకోర్టు సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఆదేశించింది. రోజువారీ విచారణ జరిగేలా చూడాలని పేర్కొంది. అలాగే మార్చి 31 లోపు ప్రత్యక్ష జ్యుడిషియల్ అధికారిని నియమించాలని హైకోర్టు సూచించింది. హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకొని అడ్డంకులు సృష్టించవద్దని పేర్కొంది. తదుపరి దర్యాప్తు చేయడం రాకపోతే సిబిఐకి కేసును అప్పగించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రాజేష్, కాకినాడ చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకి అనుకూలంగా వ్యవహరించారని చెప్పి అప్పుడు పోలీసులు అధికారులపై సస్పెండ్ వేట్ అయితే సుప్రీంకోర్టు తెలియజేసింది. దీనికి సంబంధించి కుమ్మక్కైనట్టయితే వారు దర్యాప్తులో తెలిసినట్టు వారిపై కూడా అప్పుడు ప్రభుత్వమైన చర్యలు తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. దీనికి సంబంధించి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నేతృత్వంతో కుమ్మక్కైన ఎవరైతే ఈ నలుగురు పోలీసులు పక్క అడిషనల్ ఎస్పీగా ఉన్న భీమారావు, డిఎస్పీగా ఉన్న పడాల మురళీకృష్ణ, సిఐగా ఉన్న ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబు వీరంతా కూడా అప్పుడు కేసు దర్యాప్తులో కూడా ఎస్పీగా ఉన్న ఎవరైతే రవిచంద్ర వీరందరూ సంబంధించి రవీంద్రనాథ్ సంబంధించి వీరంతా కూడా వీరిపై అప్పటి సమయంలో ఎవరైతే వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి హత్య కేసులో అంటే వీరు ఇద్దరి మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా తోయడంతో గ్రిల్ మీద పడిపోయారు, చనిపోయారని చెప్పి అప్పుడు ఎవరైతే ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబు తెలియజేయడం జరిగింది. అయితే పూర్తి దర్యాప్తులో కూడా ఎవరైతే ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు తీసుకెళ్లి హత్య చేశారు, వారు ఒకరే హత్య చేశారని చెప్పి అప్పట్లో కూడా ఒక్కరిపై ఎవరైతే ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం హత్య కేసు సంబంధించి ఒకరిపై కేసు నమోదు చేశారు. అయితే డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు అనంతబాబు భార్య పాత్ర కూడా ఉన్నట్లయితే నిర్ధారణ అయింది. దీంతో సంబంధించి రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సంబంధించి ఏదైతే సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఏటు అనంతబాబు భార్య కూడా పేరు ప్రస్తావన చేయడంతో ఈ కాల్ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారం కూడా మృతాన్ని తీసుకెళ్లే సమయంలో కూడా ఆమె కూడా ఉన్నట్లు నిర్ధారణ చేశారు. అయితే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య అనంతలక్ష్మి ఎవరైతే అడియాస్ రోజా కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. మరో పక్క వారి భార్య ఓ పక్క అయితే మరో పక్క దీంట్లో కూడా నలుగురు పోలీసులు కూడా దీంట్లో ఉన్నట్టు ఈ నలుగురు పోలీసులు కూడా ఏవైతే ఆ కేసు సంబంధించి ఈ నలుగురు కూడా సపోర్ట్ చేసినట్టయితే దీంట్లో ఒక్కసారిగా సుప్రీంకోర్టు ఘాటైన వ్యాఖ్యలు చేయడంతో దీంతో పోలీసు పూర్తి దర్యాప్తు చేయడంతో ఎవరైతే అదనపు ఎస్పీగా ఉన్న అదనపు ఎస్పీగా ఉన్న భీమారావు, డిఎస్పీగా ఉన్న మురళీకృష్ణ, ఆకుల మురళీకృష్ణ, సిఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్ఐ సతీష్ బాబు వీళ్ళు నలుగురు కూడా దీంట్లో ఉన్నట్టయితే పూర్తి నిర్ధారణ చేసి ఒక్కసారిగా సస్పెండ్ అయితే దీనిపై వేశారు. దీనికి సంబంధించి